ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో పౌర హక్కుల దినోత్సవం సభలను క్రమం తప్పకుండా నిర్వహించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బుధవారం మండల ఆర్ఐ ఎంవీఎస్ మూర్తికి దళిత సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు గర్నెపూడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్లు 105, 106 ప్రకారం ప్రతి నెల 30వ తేదీన నిర్వహించాల్సిన పౌర హక్కుల దినోత్సవాన్ని ముండ్లమూరు మండలంలో నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయి ముఖ్యమైన అధికారులందరూ తప్పనిసరిగా హాజరై దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించాలని ఆయన కోరారు. ప్రధానంగా మండలంలో దళితులు మరణించిన సందర్భాల్లో సరైన శ్మశాన వాటికలు లేకపోవడం వల్ల వాగులు, వంకల్లో శవాలను ఖననం చేయాల్సిన దుర్భర పరిస్థితి నెలకొందని ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఉలగల్లు గ్రామంలో శ్మశానానికి స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తక్షణమే స్పందించి జీవో నెంబర్ 1235 ప్రకారం 2 ఎకరాల ప్రభుత్వ భూమిని శ్మశాన వాటికకు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు తప్పెట డేవిడ్, గర్నెపూడి యాకోబు, వెల్లంపల్లి మాజీ ఎంపీటీసీ వీరయ్య, పొలిపోగు చిన్న వీరయ్య తదితరులు పాల్గొన్నారు.